శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో వెంకటేశాయ. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దేవుని గడప క్షేత్రములో రథోత్సవము ఈనాడు అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతూ ఉన్నది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల శోభ నిమిత్తమై స్వామివారికి జరిపేటటువంటి ఈ రథోత్సవం ఎంత అంగరంగ వైభవంగా భక్తి ప్రపత్తులతో స్వామిని చక్కటి పుష్పాలంకరణలతో కూడా ఈ ఉత్సవ వైభవాన్ని కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఉభయ దేవేరులతో కూడా కూడి ఉన్నటువంటి రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్పి రథములో వేంచేసి ఉన్నటువంటి ఆ మహావిష్ణు యొక్క దర్శనము అనేటువంటిది జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదిగో భక్తులంతా కూడా రథోత్సవంలో స్వయంగా పాల్గొంటూ స్వామి యొక్క మహోత్సవమైనటువంటి శోభ చూడండి. సమస్తము ఈనాడు రథసప్తమి పర్వదినం స్వామి యొక్క ప్రాతకాలం నుంచి కూడా విశేషమైనటువంటి సేవలన్నీ కూడా నిర్వర్తిస్తూ మన తిరుమలలో కానీ అలాగే తిరుసకునూరు క్షేత్రంలో కానీ దేవుని గడప ప్రాంతంలో కాని చూడండి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం. అంటే తిరుమలకు వెళ్ళేటటువంటి భక్తులంతా కూడా ముందుగా ఇక్కడ స్వామిని దర్శించుకోవటం వల్ల తిరుమల తొలి గడప అని చెప్పి దీన్ని పిలుస్తారు. అంటే ఈ క్షేత్రంలో స్వామివారి విగ్రహాన్ని కృపాచార్యుడు ప్రతిష్ఠించాడని, అందుకే దీనికి కృపావతి క్షేత్రము అని చెప్పి కూడా పేరు ఉందని చెప్పి చెప్తారు. దేవుని గడప అనేటువంటి పదం దేవుని కడపగా మారిందన్నమాట. వెంకటేశ్వర స్వామి ప్రవేశ ద్వారంగా పరిగణించబడుతూ మొదటి గడప అంటే స్వామి నివసించేటటువంటి ఆనాడు విజయనగర సామ్రాజ్య నిర్మాణ శైలిని పోలి ఉంటుందట. అందుకే వెంకటేశ్వర స్వామి విగ్రహం వెనక ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉండటము అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా చెప్తారు. అదిగో ఆ ఆలయ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే స్వామివారి దర్శనం మన తిరుమలలో యాత్ర సంపూర్ణం కావాలి అంటే దేవుని కడప దర్శనం తప్పనిసరి అని చెప్పి భక్తులంతా కూడా విశ్వసిస్తూ అదిగో స్వామివారి యొక్క దర్శనం కోసం వేంచేయబడినటువంటి రథోత్సవ శోభలో కూడా అందరూ కూడా మునిగి తేలుతూ స్వామివారిని దర్శించుకుందాము అని చెప్పి కూడా అదిగో ఇక్కడ విశేషంగా భక్తులంతా కూడా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం అని చెప్పి సుప్రసిద్ధమైనటువంటి ఈ స్వామి యొక్క సేవలో తరించటానికి చూడండి అందరూ కూడా భక్తులంతా కూడా ఎంత సిద్ధంగా ఉన్నారు. అంటే స్వామి ఆనాడు తొలి గడపగా ప్రసిద్ధిగాంస్తే దక్షిణ ప్రాంత యాత్రికులందరూ కూడా మరి కాశీ వెళ్ళడానికి, అలాగే ఉత్తర భారతదేశ యాత్రికులు రామేశ్వరం వెళ్ళటానికి, తిరుమల వెంకటేశ్వరుని వద్దకు కాలిబాటను వెళ్ళేవారికి కడపే ప్రధాన మార్గం అన్నమాట. అందుకే 3 చోట్లకు వెళ్ళే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ మొదటిగా ఇదిగో శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుని దర్శించుకొని ఇతర క్షేత్రాలకు వెళ్ళేవారట. అందుకే ఈ 3 క్షేత్రాల తొలి గడపగా కూడా దేవుని గడప అని చెప్తారు.
విజయనగర సామ్రాజ్యరాజులు ఎవరైతే ఉన్నారో ఈ ఆలయాన్ని అంతా కూడా అభివృద్ధి చేశారు. అదుగో స్వామివారికి రథోత్సవం అంగరంగ వైభవంగా గోవిందనామ స్మరణతో కూడా రథం పగ్గాలన్నీ కూడా లాగటానికి సిద్ధంగా చేస్తూ నాలుగు మాడవీధుల్లో నెమ్మదిగా రథోత్సవ శోభ అనేటువంటిది ఆ తేరుని పట్టుకొని రథాన్ని లాగుతూ స్వయంగా పాల్గొనడానికి కూడా అంతా సిద్ధం చేసి అదిగో సర్వాలంకార శోభితంగా కూడా రథాన్ని సిద్ధం చేశారు. చూడండి, రథోత్సవం అనేటువంటిది ఒక విశేషమైనటువంటి ఉత్సవం. అంటే భక్తులంతా కూడా ఎక్కడైతే ఈ రథం వెళుతున్నప్పుడు ఆగుతుందో అక్కడ భక్తులంతా కూడా హారతులిస్తూ ఉంటారు. అంటే ఈ పవిత్ర దృశ్యం ఎంత గొప్పది. స్వామివారు రథంపై ఊరేగుతూ ఇక్కడ ఉన్నటువంటి ఈ వీధుల్లో ఊరేగుతూ భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా భక్తి గీతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాడుతూ ఉంటారట. అదిగో నృత్యాలు చేయటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి కేవలం స్వామికి విశేషంగా ఏవైతే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి విశేషమైనటువంటి బ్రహ్మోత్సవ శోభను తలపిస్తూ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్. అంటే రథోత్సవము అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి తత్వజ్ఞానాన్ని బోధిస్తుందని చెప్తారు. కఠోపనిషత్తు ఆత్మకు శరీరానికి ఉండేటటువంటి సంబంధాన్ని రథయాత్రతో పోల్చి చక్కగా వివరించిందనమాట. అంటే శరీరం రథమట, మరి బుద్ధి సారథట, మనస్సు ఏదైతే ఉన్నదో అది కళ్ళెమట, ఇంద్రియాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్రాలట, ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పరుగులు తీసే మార్గాలట. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అనంటే ఆత్మ అంతర్యాత్మిగా ఉన్నటువంటి భగవదంశ అంటే రథికుడు అన్నమాట. గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనేటువంటి కళ్ళెంతో అదుపు చేసి ఈ రథం వంటి శరీరాన్ని బుద్ధి అయినటువంటి సారథి ద్వారా చక్కని మార్గములో నడిపించి రథికుడైనటువంటి ఆత్మను నన్ను గుర్తించి సేవించి తరించండి అని చెప్పి హితబోధ చేస్తూ ఉన్నాడు అదుగో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. అందుకే స్వామివారికి ఈ రథోత్సవంలో భక్తులంతా కూడా మిగిలిన ఉత్సవాలన్నీ కూడా ఆ వాహనాలన్నీ కూడా వాహనాల్లో కేవలం స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క అనుగ్రహాన్ని, కృపా కటాక్షాలకు పాత్రలవటానికి మనం ఒక నమస్కారం చేసి స్వామివారిని వీక్షించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతాం. కానీ రథోత్సవంలో ఒక విశేషం ఉంది. ఏమిటి అనంటే భక్తులే స్వయంగా రథాన్ని లాగి స్వామివారినే మేము మోస్తున్నామన్నట్లుగా ఒక అనుభూతిని కూడా పొందటానికి ఒక విశేషమైనటువంటి శోభ కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే భక్తులంతా కూడా ఉత్సుకతో ముందుగా స్వామివారి యొక్క రథానికి ప్రణామాల్ని సమర్పించి భక్తులంతా కూడా మేము కూడా ఈ రథములో ఉన్నటువంటి స్వామిని మేము కూడా ముందుకు లాగి స్వామివారిని ఈ శోభాయాత్ర అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ తిరువీధుల్లో అన్నిట్లో కూడా రథం వెళ్తూ ఉన్నప్పుడు భక్తులమైనటువంటి అందరూ కూడా స్వామికి విశేషంగా సేవలందిద్దాము అనేటువంటి ఉద్దేశంతో భక్తజన ఉత్సుకత చూడండి. ఎంతమంది గడపలు దేవుని గడపలో కూడా మనం తిరుమలలో ఏ విధంగా అయితే భక్తులంతా కూడా కోలాహలంగా మరి ఈనాడు చూసాం. రథసప్తమి పర్వదినం నాడు ప్రాతకాలం సూర్యప్రభ వాహనం నుండి ఇప్పటివరకు జరిగినటువంటి చంద్రప్రభ వాహనం వరకు విశేషమైనటువంటి వాహన సేవల్లో భక్తులు ఏ విధంగా తరించారు అనేటువంటిది కూడా మనం ఈనాడు అదిగో బ్రహ్మోత్సవ శోభలో ఈ రథోత్సవం నాడు ఆ దేవుని గడప క్షేత్రములో ఎంత విధిగా భక్తులంతా కూడా ఉన్నారో చూడండి. అంటే సూర్యప్రభలో ప్రాతకాలం ఊరేగినటువంటి స్వామివారు రాత్రి నిశాకరుడైనటువంటి అమృతాలు కిరణాలు కలిగినటువంటి చంద్రప్రభ వాహనంలో ఊరేగటము అనేటువంటిది దేనికి ప్రతీక అని చెప్పి అంటే నక్షత్రాణం అహంశశి అని చెప్పారు. అంటే చుక్కల్లో చంద్రుణ్ణి నేను అన్నాడు భగవంతుడు. మరి రథములో ఉన్నటువంటి భగవంతుడిని మనం చూస్తే అంటే కేశవం అని చెప్తారా స్వామిని మనం చూస్తుంటే అదిగో చూడండి ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అని చెప్పి ఆ ధ్వజము అనేటువంటిది ఎగురుతూ ఉంటే
కేవలం స్వామి యొక్క సేవలో తరించటానికి భక్తాంజనేయ స్వామి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భక్తాగ్రేసరుడు ఎవరు అని చెప్పి అంటే రాముడు ఎక్కడైతే ఉంటాడో, మంత్రము అనేటువంటిది రామనామ జపం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆంజనేయుడు ఉంటాడండి. అందుకే మనకి వాహన సేవల్లో కూడా మనం చూస్తే బ్రహ్మోత్సవాల్లో హనుమద్వాహనం అనేటువంటిది కూడా ఒక విశేషం. స్వామిని సేవించాలి అని చెప్పి అంటే మరి దాసాంజనేయ స్వామిని, ఆంజనేయుడిని కూడా మనం స్మరించుకోవాలి. ఎందుకంటే స్వామిని స్మరిస్తే తప్పక ఎక్కడెక్కడైతే రామ మంత్రం జపించబడుతుందో అక్కడక్కడ అదిగో భక్తుడైనటువంటి ఆంజనేయుడు కూడా నివసిస్తాడు అని చెప్పి ప్రతీతి. అందుకే శ్రీరామ జై రామ జై జై రామ, శ్రీరామ జై రామ జై జై రామ అని చెప్పి ఆ మంత్రాన్ని కూడా ఎప్పుడు మనం స్మరిస్తూ ఉంటాం. ఆ స్వామిని రథోత్సవములో దేవుని గడప క్షేత్రములో భక్తులంతా కూడా ప్రణామాల్ని సమర్పిస్తూ అదో సర్వం సిద్ధమయ్యి కన్నుల మృక్కేము నీకు కడపరాయ, నన్ను కన్ననాడే ఏలితివి కడపరాయ. కన్నుల మృక్కేము నీకు కడపరాయ, నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ. నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ. గురుడవో కడపరాయ, మాకు గంధమీయ గడబోయి కడపరాయ. కందర్ప గురుడవో కడపరాయ, మాకు గంధమీయ గడబోయి కడపరాయ. కందముని గుణములు కడపరాయ, తొంటి కందువ గురగదోయి కడపరాయ. కందముని గుణములు కడపరాయ, తొంటి కందవ గురగదోయి కడపరాయ. కన్నుల మృక్కేము నీకు కడపరాయ, నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ. గన్ననాడే ఏలితివి కడపరాయ, నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ. పూల వేసి కడపరాయ, నేను కలికినంత మెచ్చేవు కడపరాయ. కలువ పువ్వులు వేసి కడపరాయ, నేను కలికినంత మెచ్చేవు కడపరాయ. కలకాలము బాయకు కడపరాయ, నీ కలుపుగోలెరుగుదు కడపరాయ. కన్నుల మృక్కేము నీకు కడపరాయ, నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ. కన్నుల మృక్కేము నీకు కడపరాయ, నన్ను గన్ననాడే ఏలితివి కడపరాయ. శ్రీ వెంకటాద్రి కడపరాయ, నన్ను కరుణించి గూడితివి కడపరాయ. కరిమ శ్రీ వెంకటాద్రి కడపరాయ,
నన్ను కరుణించి కూడితివి కడపరాయ గరిమేలు నేరుతువు కడపరాయ నా గరువమీడేర్చితివి కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్న నాడే ఏలితివి కడపరాయ కన్నుల మృక్కేము నీకు కడపరాయ నన్ను గన్న నాడే ఏలితివి 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 కడపరాయ అంగీచకార విధినా నిర్మితంచ మహోత్సవం ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. శ్రీనివాసస్వామి ఆనాడు మహోత్సవాన్ని జరపడానికి సమ్మతించాడట. అంటే బ్రహ్మ ఉత్సవాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నాడు. ఉత్సవ దినాల్లో ధనుర్ధారి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దర్శనం పుణ్యప్రదమని చెప్పారండి. ఇదిగో దేవుని గడప ఆలయంలో కూడా ఎంత విశేషంగా స్వామివారి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ప్రతిబింబంలా కనిపిస్తూ ఉన్నారు లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు. అందుకే ఈ గుడిలో ఒక మందిరములో వెంకటేశ్వరుడు, ఎడంవైపు మందిరములో మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు. అంటే మాఘమాసం చాలా పవిత్రమైనటువంటి మాసం అని చెప్తారు. కేవలం స్వామివారికి విశేషంగా మాఘశుద్ధ పాడ్యము నుండి కూడా సప్తమి అంటే ఈ రోజుటి వరకు రథసప్తమి వరకు బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. అంటే సప్తమి రోజు రథోత్సవం జరగటం, వేలాది మందులు భక్తులంతా కూడా తరలిరావటం. ఇది వరాహ క్షేత్రమైతే తిరుమల కాగా ఇది హనుమక్షేత్రంగా కూడా చెప్తే అదుగో ఆ ధ్వజ నందు కూడా మనం చూస్తున్నాం. గర్భగుడి వెనుక వైపు ఇతర క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఎక్కడైనా వినాయకుని యొక్క విగ్రహానికి స్వామివారికి ఇక్కడ భిన్నంగా కూడా నృత్య గణపతికి నిలువునామాలుంటాయి. అంటే దేవుని గడపలో ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు మనం చూస్తే ఆంజనేయ మందిరం కానీ, అలాగే సోమేశ్వరాలయం, దుర్గాలయం, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించినటువంటి కళ్యాణ మంటపం కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉంది. కేవలం ఆండాలు తల్లి, విశ్వక్సేనుల వారు, పద్మావతి అమ్మవారు, శంఖచక్ర ధ్వజ గరుడ ఆల్వారు, హనుమత్ పేర్వాళ్ళు, అలాగే నృత్య గణపతి, దేవీ దేవతలందరూ కూడా ఇక్కడే కొలువై ఉంటారు. ఇక్కడ ఆలయ విశేషం ఏమిటి అని చెప్పి అంటే కంచిలో ఏ విధంగా అయితే మండప పైభాగంలో రాతిబల్లులు ఉంటాయో ఇక్కడ కూడా ఆ విధంగా విశేషంగా ఉండటము అనేటువంటిది విశేషం అన్నమాట. చూడండి భక్తజన సంద్రం ఏ విధంగా దేవుని గడప క్షేత్రానికి తరలి వచ్చి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవ శోభలో రథోత్సవంలో పాల్గొనటానికి అందరూ కూడా ఈ స్వామి యొక్క దేవాలయ ప్రాంగణంలో రథోత్సవానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసి భాగం పంచుకోవటానికి అందరూ కూడా భక్తులంతా కూడా అదిగో కొబ్బరికాయలు కొడుతూ తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు. లోపల విశ్వక్సేనుడు వారి యొక్క మందిరం కానీ, అలాగే ఆండాలు తల్లి కానీ, శమీవృక్షము, మరి అలాగే లోపల ఆళ్వారు యొక్క సన్నిధి, ఆలయం వెలుపల మనకు కనిపించే పుష్కరిణి, అలాగే అద్దాల మండపం, ఇవన్నీ కూడా లోపల మనం చూడవచ్చు అన్నమాట. అదిగో స్వామివారికి మరి ఈ రథోత్సవం నాడు అంగరంగ వైభవంగా స్వామి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై ఊరేగితే స్వామికి ఉన్నటువంటి విశేషాల్ని, ఇక్కడ జరిగేటటువంటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యాన్ని, అదిగో స్వామి యొక్క ఆ ఆలయ గోపుర విశేషాల్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. ఆ ఆలయ గోపురం మీద దేవతా విగ్రహ స్వరూపాలు కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. కేవలం స్వామివారిని దర్శనాన్ని తరించి అందరూ కూడా ఒక్కొక్క వాహనం ఏదైతే ఉందో వాహన సేవల్లో మాఘశుద్ధ పాడ్యము నుండి కూడా వార్షిక బ్రహ్మోత్సవాల్లో విశేషంగా స్వామి ఒకరోజు ఏ విధంగా అయితే ఆదిశేషుని మీద, అలాగే బంగారు పల్లెక్క మీద శ్రీదేవి భూదేవులతో కూడా అధిరోహించి మరి తిరువీధుల్లో భక్తజనులందరికీ కూడా విహరించటము అనేటువంటిది కేవలం మానవ దేవతాది భక్తజనులందరినీ కూడా కృపాదృష్టితో అనుగ్రహించటమే అన్నమాట. ఎందుకంటే మనం చూస్తే వాహన సేవలకు అన్నిటికీ కూడా ముందు తంత్రి వాద్యాలు, తాళవాద్యాలు, మరి అలాగే
ఆనాడు బ్రహ్మోత్సవం జరిగితే గంధర్వులంతా కూడా పాటలు పాడారట. మరి ఆనాడు నృత్యవాద్యాలతో కూడా అప్సరస స్త్రీలు నాట్యం చేశారట. అలాగే వందిమాగధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అదుగో స్వామివారి యొక్క వైభవాన్ని ఎలుగెత్తి కీర్తించారట. అందుకు ప్రతిగా ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో ఆ బ్రహ్మోత్సవాల్లో వీటి విశేషాలన్నింటినీ కూడా మనం నేటు ఈ భక్తులైనటువంటి వారంతా కూడా తంత్రి వాద్యాలు, తాళవాద్యాలు, అలాగే నృత్యవాద్యాలు, స్త్రీలంతా కూడా నాట్యం చేయటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ధనవంతులైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యాత్రికులకు అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం, అలాగే సువర్ణదానం, గృహదానం, భూదానం కూడా నాడు ఆర్యులకు చేసి తరించారట. మరి బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవ దినాలు ఏవైతే ఉంటాయో అవి పుణ్యప్రదాలని, అలాగే పాప నాశకరాలి అని చెప్పి శ్రీనివాసుని ప్రత్యక్షంగా దర్శించి ధన్యులైనాము అని చెప్పి చూడండి భక్తులంతా కూడా ఎంతగా సంతోషిస్తూ ఉన్నారు. అంటే ఆనాడు స్వామికి విశేషంగా బ్రహ్మ నిర్వహించాడండి. ఎందుకు ఈ బ్రహ్మోత్సవాలు అని చెప్పి మనం చెప్పుకుంటున్నాము అంటే ఆనాడు బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవానికే శ్రీనివాస స్వామి సంతోషించాడట. కమలజనీ సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగా ఇని ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్. అదుగో ఆ గుర్రాలు చూడండి, రథాన్ని సిద్ధం చేసి స్వామివారి యొక్క అంటే ఈనాడు రథసప్తమి అయితే కూడా తిరుమలలో మనకు విశేషంగా స్వామి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రాతకాలము నుంచి అంటే సూర్యప్రభవాహనం నుంచి కూడా ఈ విధంగా విశేషంగా స్వామివారిని సేవించామో మరి దేవుని గడప క్షేత్రములో కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో మాఘ సప్తమి నాడు, శుద్ధ సప్తమి నాడు అంటే రథసప్తమి నాడు సమాప్తిమయ్యే విధంగా ఈ రథోత్సవ శోభ అనేటువంటిది కూడా మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తూ ఉంది. అంటే ఈ ఆలయానికి మరొక విశేషం కూడా ఉందండి. ఉగాది పర్వదినం రోజు ముస్లిం భక్తులు కూడా ఇక్కడికి విచ్చేస్తారు. స్వామిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనకు తెలుసు బీబీ నాంచారమ్మ ఇంటి ఆడబిడ్డగా కూడా భావించి స్వామివారికి సారి ఇచ్చి ఉగాది పండక్కి వారిని ఇంటికి ఆహ్వానిస్తారట. అందుకే ముస్లింలు, జైనులు అందరూ కూడా పూజ చేస్తారు. మరి రథసప్తమి రోజు మరి జన సందోహం మధ్య స్వామి రథాన్ని లాగడము అనేటువంటిది అందరూ పాల్గొని స్వామివారి సేవలో తరించటానికి అటు హిందువులైంది, ముస్లింలైంది, జైనులైంది సర్వసమ్మతంగా కూడా రథోత్సవ శోభ అనేటువంటిది మనకు విశేషంగా అదిగో స్వామివారికి హారతిని సమర్పిస్తూ భక్తులందరికీ కూడా హారతిని సమర్పించబోతూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.
తపం వనర్చితిమి, ఏ సుకృతం వనరించినామో, ఏ నోములు నోచినారమో మనోరథములు మది దైలువారగా, గామిత దాన పాటవము గల్గిన అదుగో తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి, శుభమ్ములు గూడ అఘమ్ములుడగన్. మాఘమాసములో ఏ తపస్సు చేశామో, మాఘ సప్తమి నాడు అంటే రథసప్తమి నాడు స్వామివారి యొక్క రథోత్సవంలో పాల్గొనేటటువంటి అవకాశం మాకందరికీ కలిగింది. ఎందుకంటే పూర్వజన్మలో ఏ తపస్సు చేశామో, ఏ పుణ్యకార్యం చేశామో, ఏ నోములు నోచామో, కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి అదుగో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాపాలు నశించి శుభాలు కలిగించేటట్లుగా ఆ స్వామిని కనులారా చూడగలిగాము అని చెప్పి ఆ స్వామిని సేవించటానికి తరించటానికి రథోత్సవంలో అందరూ కూడా చూడండి బాగా అలంకరింపబడినటువంటి భక్తులంతా కూడా రథానికి మోకు కట్టి ఆ రథయాత్ర ప్రారంభ పూజలన్నీ కూడా జయ జయధ్వానాలతో ఏ విధంగా రథయాత్ర శోభ అనేటువంటిది విశేషంగా మనం వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారిని చక్కగా అలంకరింపబడి ఉభయ దేవేరులతో కూడా ఏం చేయబడినటువంటి ఆ స్వామి యొక్క శోభను దర్శిస్తూ ఉంటే మనకి బ్రహ్మోత్సవ శోభ అనేటువంటిది ఎంత గొప్పదో కూడా మనకి అర్థమవుతూ ఉన్నది. అంటే స్వామి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మదేవుడు ప్రార్థించినట్లే స్వామి ఏదైతే కూడా భక్తులందరికీ కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తూ ఉంటాడట. సకల సంపదలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అనుగ్రహిస్తూ సుఖంగా జీవించేటట్లు కూడా స్వామి అనుగ్రహించాడట. అందుకే ఆశ్రిత భక్తవరదుడై కలియుగాంతం వరకు కూడా అదుగో స్వామి ఏ విధంగా అయితే నివసించి ఉండి లోక కళ్యాణార్థం మరి స్వామి యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మ చేసినటువంటి ఆనాడు గొప్ప కార్యం ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మ కృతోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి ఆ వెంకటేశ్వర మంత్రాలు వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళిలో కూడా మనం ఆ మంత్రాన్ని చూస్తాం. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ధన్యజీవండి, కృతార్థుడు కూడా అదిగో స్వామివారికి చక్కటి హారతిని కూడా సమర్పిస్తూ ఉన్నారు. సృష్టికర్త బ్రహ్మ నిర్వహించాడు కాబట్టి ఆ స్వామికి ఏదైతే ఈ గొప్పదైనటువంటి ఈ ఉత్సవాలు ఏవైతే ఉంటాయో ప్రసన్నుడై వరదుడై భక్తులందరికీ కూడా కనిపిస్తూ వారిని రక్షిస్తూ ఉంటాడట. అందుకే బ్రహ్మ కోరికను అనుగ్రహించాడు శ్రీనివాస భగవానుడు. అందుకే ప్రతి స్వామి యొక్క దేవాలయాల్లో ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలుంటాయో విశేషంగా బ్రహ్మోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రథయాత్ర అనేటువంటిది మనం పూరిలో జగన్నాథ రథయాత్రను చూస్తాం. అలాగే తిరుమలలో రథోత్సవం అని చెప్పి మలయప్ప స్వామికి ఏ విధంగా నిర్వర్తించేటటువంటి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవాన్ని మనం వీక్షిస్తాం. అలాగే తిరువళ్ళూరులో వీరరాఘస్వామి యొక్క రథయాత్రను మనం సందర్శిస్తూ ఉంటాం. అలాగే తిరుపతి క్షేత్రంలో గోవిందరాజస్వామి యొక్క దేవాలయంలో జరిగే ఆ రథోత్సవాన్ని చూస్తాం. అలాగే పులివెందుల్లో కూడా రంగనాథస్వామి తేరు అని చెప్పి రంగనాథస్వామికి ఉత్సవమూర్తికి విశేషంగా సేవలు అందిస్తూ ఉంటారు. తిరుసుకనూరు క్షేత్రంలో పద్మావతి అమ్మవారికి కూడా విశేషంగా ఇదిగో ఇటువంటి రథోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ బ్రహ్మాండ వెంకటేశ్వర స్వామికి నీరాజనం అనేటువంటిది సమర్పించటానికి భక్తులంతా కూడా అదిగో తరలివచ్చి స్వామికి జరిపేటటువంటి ఉత్సవంగా కూడా విశేషంగా స్వామిని సేవించేటటువంటి ఈ విశేషాల్ని మనం చూస్తే దేవ ఇందరికి దృశ్యుండవగొచ్చు శ్రీ వెంకటాచల శిఖరంబునందే ఈలాగా ప్రతివర్ష ఇమ్మహోత్సవము చాల గైకొనుచు ప్రసన్నత మెరయ వరదుడవై ఎల్లవారి రక్షింపగరుణ చేయుచునుండగావలనిదియే. అంటే బ్రహ్మను చూశాడట, ఆనాడు వరం కోరుకోమన్నాడట. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీనివాసునికి నమస్కరించి ఏమన్నాడో తెలుసా? ఓ దేవా, నీవు అందరికీ కనిపిస్తూ ప్రతి సంవత్సరం కూడా నేను నిర్వర్తించేటటువంటి బ్రహ్మోత్సవాన్ని అంగీకరించి చేయించుకో అన్నాడట. ఎందుకంటే స్వామి ప్రసన్నుడు కాబట్టి, వరదుడు కాబట్టి భక్తులందరికీ కూడా కనిపిస్తూ వారిని కరుణతో రక్షించాలి. అందుకే స్వామివారికి
ఇదిగో ఇన్ని వేల మంది జనం కూడా ఈ దేవుని గడప క్షేత్రములో ఆ రథోత్సవంలో పాల్గొనటానికి మత సామరస్యపరంగా కూడా అందరూ భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని సేవించటానికి తరించటానికి విశేషంగా రథోత్సవం నాడు చూడండి, మిగతా ఉత్సవాల్లో వాహన సేవల్లో ఇంత జనసంఖ్యలో అత్యధికమైనటువంటి భక్త జనసందోహాన్ని మనం ఎప్పుడూ చూసి ఉండం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మాఘమాసం అంటేనే పవిత్రమైనటువంటి మాసం. ఈ విశేషమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా మనం చూశాం. ముక్కోటి ఏకాదశి నాడు స్వామివారికి విశేషంగా ఏ విధంగా అయితే స్వామిని అందరూ ఉత్తరద్వార దర్శనం కూడా దర్శనం చేసుకున్నారో, మరి అంత విశేషమైనటువంటి స్వామిని ఈనాడు రథోత్సవంలో పాల్గొని ఆ రథం అలంకరించినటువంటి తీరు కానీ, భక్తులు లాగేందుకు సిద్ధమై అందరూ కూడా ఆ మోకు కట్టినటువంటి ఆ తాడుతో రథయాత్రను జై జయ ధ్వానాలతో కూడా చూడండి అక్కడ స్వామికి విశేషంగా కూడా ఊరేగించటము అనేటువంటిది, రథయాత్ర అనేటువంటిది ఎంత ఉత్సవ విగ్రహాల్ని స్వామివారికి విశేషమైనటువంటి శోభను కూడా కలిగించటానికి కారణమవుతూ ఉన్నది. అంటే పాణిని అష్టాధ్యాయిలో ఒక పదాన్ని సూచించాడు. ఏమనంటే కేవలం అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథం ఒక సంస్కృతంలో ఒక వ్యాకరణ గ్రంథం. పాణిని ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశ ఋషిభ్యః ఓం నమో మహద్భ్యో గురుభ్యః అంటారు. అంటే అష్టాధ్యాయి పరమ ప్రామాణికమైనటువంటి గ్రంథం కాబట్టి రమ్మనేటువంటి ధాతుజన్యము రథము అని చెప్పి స్పష్టమవుతూ ఉంది. అంటే దివాదుల్లో రథాదిభ్యశ్చ అనే సూత్రం కూడా ఉంది. ఆ వ్యుత్పత్తిని పెట్టి రమంతే అనేనేతి రథ అని చెప్పి సంప్రదాయం అన్నమాట. అంటే పిల్లలు ఆడుకునేటటువంటి బండి విశేషం ఏదైతే ఉంటుందో అది రథము అని చెప్పి ఆ శబ్దానికి అర్థం. అందుకే పాణిని అష్టాధ్యాయిలో అనేక రథాల్ని కూడా చెప్పాడు. రథ శబ్దానికి పర్యాయపదంగా పద నిఘంటువులో ఏమనుంటుంది అనంటే అరదము, కంచరము, కూబరము, కూబరి, గాడి, చెంకురము, చక్రపాదము, తార్క్ష్యము, తేరు, ద్వివేశర, ధ్వజి, నిశంగంధి, శతాంగము, చందనము లాంటివి చెప్పబడ్డాయి. అంటే చూడండి ఈ పదాల్లో ఉన్నటువంటి విశేషాల్ని మనం గమనిస్తే తేరు అన్నటువంటి శబ్దానికి తమిళంలో అంటే వ్యాప్తి ఎక్కువ అన్నమాట. తేరడి అంటే తేరు నిలిపిన చోటు అని చెప్పి, ఆ తేరు వీధి అని చెప్పి అంటే తేరు తిరిగే వీధి అంటే శబ్దాలు ఎందుకు సాక్ష్యాలన్నమాట. తమిళ వ్యవహారంలో మనం చూస్తే ఆలయ సంబంధి పదజాలములో రథ శబ్దం కూడా వాడబడుతుంది. అంటే తెలుగులో మనం చూస్తాం రథము అరథములకు వ్యాప్తి ఎక్కువ అన్నమాట. అందుకే తెలుగు పదవాంగ్మయములో తేరు శబ్దం దేవాలయ సంబంధంగానే మనం వాడుతూ ఉన్నాం. అదే కన్నడంలో అయితే రథ శబ్దానికే ప్రాచుర్యం ఉంది. అంటే మనం పరిశీలిస్తే కన్నడ ఆంధ్ర భాషల్లో చందనము, శతాంగము అంటేవి కవి ప్రయోగాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగే స్వామి యొక్క ఈ రథానికి ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని మనం చూస్తే వేదాల్లో కూడా రథం యొక్క ప్రాధాన్యం చెప్పబడిందండి. అంటే వేదాల్లో ఋగ్వేదం మొదటిది అని చెప్పి తెలుసు మనకి. రుక్కులంటే ప్రార్థనలు అని, అంటే వివిధ దేవతల ప్రార్థనలు కలది ఏంటి అంటే ఋగ్వేదం అన్నమాట. రుక్ అంటే మంత్రం అని చెప్పి చెప్తారు సంస్కృతంలో. అంటే ఋగ్యజుర్ సామ అథర్వణ 4 వేదాల్లో కూడా మరి వేద విభాగం చేసినటువంటి వాడు వ్యాస భగవానుడు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. దేవా నమో దేవా పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావ పావన గుణగణ భావ దేవా నమో దేవా.
చతుర్భుజా గగననీలమేఘశ్యామా ఆ ఆ జగదాకార చతుర్భుజా గగననీలమేఘశ్యామా నిగమపాదయుగ నీరజనాభా నిగమపాదయుగ నీరజనాభా అగణిత లావణ్యాననా దేవా నమో దేవా పావన గుణగణ భావా పవన గుణగణ భావ దేవా నమో దేవా ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక ఘన వేదాంతైర్గణన ఉదార కనక శంఖ చక్రకరాంక దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర దినమణి శశాంక దివ్య విలోచన అనుపమ రవి బింబాధర భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహారా పావన గుణగణ భావ దేవా నమో దేవా. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి విశేషంగా రథసప్తమి నాడు సమాప్తమయ్యేటటువంటి విధంగా మాఘ శుద్ధ సప్తమి నాడు స్వామివారికి రథోత్సవం అనేటువంటిది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అసలు రథము అనేటువంటి పదాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక విశేషమైనటువంటి ఆగమాల్లో కానీ శాస్త్రాల్లో కానీ పేర్కొన్నటువంటి విధంగా వివిధ దేవతల ప్రార్థనలు కలిగినటువంటి వేదములో కూడా సూర్య సూక్తములో రథర్యసి అనేటువంటి ఒక ప్రయోగం ఉంది. అంటే సూర్యదేవ శరవేగంతో పయనించే గుర్రాలను నువ్వు రథానికి పూనిస్తే ప్రాచీన అసురులు సైతం కూడా నీ దరిదాపుల్లో ఉండరట. ఒక్క ప్రకాశంతో నువ్వు పయనించే వేళ మరొకటైనటువంటి అంధకారం పటాపంచలవుతుంది అని చెప్పి ఆ సూక్తానికి అర్థం అన్నమాట. అంటే స్వామివారు అధిరోహించినటువంటి ఈ రథము అనేటువంటిది ఒక విశేషమైనటువంటి శోభను సమస్త భువనాలన్నీ కూడా ఆధారపడి ఉన్నట్లుగా స్వామివారు పయనించేటటువంటి ఈ రథం ఏదైతే ఉంటుందో సప్త యుంజంతి రథమేక చక్రం అని చెప్పి మంత్రం వివరిస్తుంది. అంటే మంత్రం చక్రమే లేనటువంటి రథం గురించి వర్ణిస్తే మరో చోట త్రిచక్ర రథ ప్రస్తావన కూడా మనకి కనిపిస్తుందన్నమాట. అంటే కేవలం స్వామివారు ఒక విశేషంగా ఈ వాహనం రథోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులంతా కూడా అదుగో స్వామివారిని వేంచేయబడి అలా వైకుంఠము నుంచి కూడా స్వామివారు ఇక్కడికే విచ్చేసి ఈ రథోత్సవ శోభలో భక్తులందరినీ కూడా తరింపజేస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. పరమాత్మను అర్చావతారంలో సేవిస్తూ మోక్ష మార్గం వైపు మళ్లించేవేమయ్యా అంటే ఆగమాలన్నమాట. ఆ ఆగమాల్లో కూడా మరి వైఖానసం పాంచరాతం ప్రధానమైతే మరి స్వామి యొక్క వైఖానసాగములో రథ సంబంధమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా చెప్పబడ్డాయి. స్వామివారికి ఏవైతే మరి గొప్ప